వెళ్ళొస్తానక్క. హెల్త్ జాగ్రత్త, టైంకి తిను. వెళ్ళొస్తాను వదినా. జాగ్రత్త. వెళ్ళొస్తాను అన్నయ్య. చల్లగా ఉండమ్మా. వెళ్ళొస్తాను అన్నయ్య. జాగ్రత్త. టైంకి టాబ్లెట్లు వేసుకో అమ్మి. వెళ్ళొస్తా అల్లుడు వదినా. గారు అమ్మని బాగా చూసుకోండి. వెళ్ళొస్తాం అత్తయ్య. వెళ్ళొస్తాం వదినా. మంచిది వదినా. పద. అబ్బోడా ఎట్టయితేనేవి నీ చెల్లెలు సీమంతంలో ఉండవు. నీకు సంతోషమే కదా? అవునమ్మా. సంతోషమే కదా. వెళ్ళొస్తామమ్మా. మంచిదండి. వెళ్ళొస్తాం బాబు. వెళ్ళొస్తాం. వస్తామమ్మా. అమ్మి కౌశికి, సీమంతమైనాక ఆ అమ్మిని పంపిస్తానంటివే. వెళ్తానండి. ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్తావు శ్రీవల్లి? పర్వాలేదక్క. ఏంటి పర్లేదు, ఇలా ఇలా పంపిస్తాం. తగ్గాక వెళ్దువులే. ఆ అమ్మే పర్లేదంటా ఉంటే మీరెందుకు ఆపుతా ఉండారు? మనుషులు కాబట్టి. అరే, దెబ్బ తగిలిన అమ్మాయిని ఎలా పంపిస్తాం వైజయంతి? నాకు చెప్తావేంది బా? మన కాచికి చెప్పు. అమ్మా కాచి, చూస్తున్నావు కదా, మన మాధురిని కాపాడడానికి వెళ్ళినందుకే పాపం తనకిలా అయింది. కొంచెం కోలుకొని అమ్మా, ఒక 2 రోజులుండి వెళ్ళిపోతుంది. సరే పెద్దనాన్న. ఊసిని ఒప్పుకోవు అనుకుంటే తక్కువ సరే అనేసి ఉండవే. ఈ పేడు నాకు ఇంకా 2 రోజులు ఉండదా? కాచి కూడా సరే అంది కదా, నువ్వు కోలుకున్నాకే వెళ్దావు గాని ఇక్కడే ఉండు. సరే అక్క.